జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు ఓట్లు వేయాలి వీళ్ళకు? ప్రజలంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అమ్మా 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్లలో కనీసం ఒక రాజధాని అయినా కట్టుకోగలిగామా? ఉందా మనకు రాజధాని? ఉందా మనకు రాజధాని? పక్కన హైదరాబాద్ ఉంది, ఇంకొకరికి బెంగళూరు ఉంది, ఇంకొకరికి చెన్నై ఉంది. మనకేముంది? మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మనకేం మిగిల్చారు? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? చంద్రబాబు గారేమో అమరావతి అన్నారు, సింగపూర్ను చేస్తానన్నారు, 3Dలో సినిమాలు చూపించారు, అమరావతిని కాస్త భ్రమరావతిని చేశారు తప్పితే ఒక్క తట్టడు ఇటుకే పెట్టింది లేదు, కనీసం ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టింది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఈయనకు ఒకటి సరిపోలేదు, 3 రాజధానులు ఇస్తారన్నాడు. అవునా? అవునా? పోనీ 3 ఒకటైనా అయిందా? మరి ఏమిటన్నా? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? అందరికీ అన్నీ ఉన్నాయే, తలెత్తుకొని చెప్పుకోవడానికి మనకు కనీసం ఒక రాజధాని అయినా ఉందా? మరి అలాంటి రాజధాని కూడా ఇవన్నీ బీజేపీ పార్టీకి వీళ్ళు తొత్తులుగా గులాములుగా ఎందుకు మారారు? మారిన వాళ్ళకు ఎందుకు ఓట్లు వేయాలి? ఒకసారి ఆలోచన చేయండి. పోనీ వ్యవసాయం బాగుందా? బిడ్డల జీవితాలు బాగున్నాయా అంటే ఎంతమంది రైతులు? అసలు రాజశేఖర రెడ్డి గారు రైతులను ఎలా చూసుకున్నాడన్నా? నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? రుణమాఫీ చేశాడు, అన్ని విధాలుగా రైతులకు అండగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు కనీసం మద్దతు ధర ఉందా రైతులకి? కనీసం డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ ఉందా? ఇప్పుడు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఇప్పుడు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ప్రతి సంవత్సరము 3,000 కోట్లు పక్కన పెడతాను, రైతన్న వాడికి నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అన్నాడే. ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్లు పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? 4,000 కోట్లతో పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఒక్క సంవత్సరమైనా 4,000 కోట్లు రైతులకు పక్కన పెట్టారా? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు? ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఒకసారి ఆలోచించండి. బిడ్డల్ని రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో పెట్టుకొని చూశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అయినా వాళ్ళకు ఉద్యోగాలైనా ఎంత బాగా చూసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడా లేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలైంది. ఎన్ని సంక్రాంతులు వచ్చిపోయాయి? 5 సంక్రాంతులు వచ్చాయి పోయాయి. ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయి? ఒకటైనా వచ్చిందా? 0, గుండు 0. మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? 2,30,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితం. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 5 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రభుత్వ శాఖలో మళ్ళీ అదే 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి, ఎందుకంటే నోటిఫికేషన్లే ఇవ్వలేదు కాబట్టి. మరి 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పలుదోమేరా? ఏం చేశారన్నా? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి, సిగ్గులేదా చంద్రబాబు 7,000కే ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తున్నావని తిట్టాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలు అయింది, అదే 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నేను అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి, ఆఖరణ 2 నెలలు ఉందనంగా ఇప్పుడు 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. మరి 6,000తో దగా డిఎస్సి ఇప్పుడు ఇచ్చారు అంటే, మరి 2 నెలలు ఉన్నాయనంగా ఇచ్చారంటే ఇక పరీక్షలు ఎప్పుడు జరగాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాల కిందే తెలుసు మీకు మరి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాం. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి, మీతో అవసరం ఉంది కాబట్టి, మీరు ఓట్లేసే యంత్రాలుగా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు బయలుదేరి సిద్ధం అంటూ బయలుదేరి ఇప్పుడు వచ్చారు. అవునా? ఎప్పుడు వచ్చారన్నా? 5 సంవత్సరాలలో ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు కనిపిస్తున్నారే. అదే రాజశేఖర రెడ్డి గారు అయితే ప్రజా దర్బార్ అని రోజుకు 1,000 మందిని కలిశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. సిద్ధమని ఇప్పుడు బయలుదేరుతున్నారే. దేనికి సిద్ధమన్నా? మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీకి మన ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? అయిందా మద్యపాన నిషేధం?
ఏం చెప్పారు? ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే మళ్ళీ వచ్చి ఓట్లే అడగనన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా మద్యపాన నిషేధం? ఈరోజు మద్యపాన నిషేధం కాలేదు కదా, స్వయంగా సర్కారే మద్యం అమ్ముతుంది. ఎక్కడా లేని విధంగా, ఎక్కడా లేని బ్రాండ్లు అమ్ముతుంది. ఏమమ్ముతుంది? భూమట, స్పెషల్ స్టేటస్ అట, ప్రత్యేక హోదా అట, ఏమిటన్నా డిఎస్సి అట, అన్ని మద్యం షాపులోనే ఉన్నాయి. ఈ కల్తీ సరుకు, ఈ నాసిరకం మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. కిడ్నీలు, లివర్లు చెడిపోయి ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు చంద్రబాబు గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. అందుకే చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే మళ్ళీ మన రాష్ట్రం బాగుపడగలదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం. ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, రాజధాని వస్తుంది. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మన బిడ్డలకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి నెల